స్కూల్ అటెండెన్స్ యాప్లో ఎస్ఎంసీ చైర్పర్సన్ని రిజిస్ట్రేషన్ చేసే విధానము, అట్లాగే డిసెంబర్ 7వ తారీఖున జరగబోతున్నటువంటి మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ వాటికి సంబంధించి మనం ఆహ్వానించేటటువంటి ఇన్వైటీస్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క డీటెయిల్స్ మొత్తాన్ని ఎంటర్ చేయటము. నెక్స్ట్ అట్లాగే మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్కి సంబంధించి ఫీడ్బ్యాక్ని సబ్మిట్ చేయటము. నెక్స్ట్ ఆ కార్యక్రమానికి సంబంధించి స్కూల్లో జరిగినటువంటి అన్ని కార్యక్రమాల యొక్క ఫొటోస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా సబ్మిట్ చేయాలి, ఆ అన్ని విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ముందుగా స్కూల్ అటెండెన్స్ యాప్లో ఎస్ఎంసీ చైర్పర్సన్ని రిజిస్ట్రేషన్ ఎలా చేయాలనే విషయాన్ని ఒకసారి చూద్దాం. దీనికి సంబంధించి కన్సర్న్డ్ స్కూల్ చైర్పర్సన్గా నామినేట్ అయినటువంటి వారు స్కూల్ అటెండెన్స్ యాప్ లేటెస్ట్ వెర్షన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇప్పటి వరకు రిజిస్ట్రేషన్ అవ్వలేదు కాబట్టి ఇక్కడ కనపడుతున్నటువంటి సైన్ అప్ అనే ఆప్షన్ ఉంది. ఈ సైన్ అప్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత యూజర్ నేమ్ అని ఉంది. ఈ యూజర్ నేమ్ ఏంటంటే మనం ఎస్ఎంసి స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎలక్షన్ జరిగిన తర్వాత వారి యొక్క రిజిస్ట్రేషన్ యొక్క ప్రాసెస్ని స్కూల్ అటెండెన్స్ యాప్లో చేయడం జరిగింది. అప్పుడు చైర్పర్సన్ గారి యొక్క మొబైల్ నెంబర్ని మనం అప్పుడు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో ఎంటర్ చేయడం జరిగింది. అప్పుడు ఏదైతే రిజిస్ట్రేషన్కి మనం చైర్పర్సన్ గారి మొబైల్ నెంబర్ ఇచ్చామో సేమ్ అదే నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసి ప్రొసీడ్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయాలి. కన్సర్న్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ ఈ డీటెయిల్స్ ఉన్నటువంటి షీట్ ఓపెన్ అవుతుంది. అయితే మొబైల్ నెంబర్ కనుక తప్పుగా ఎంటర్ చేస్తే ఎంటర్ డీటెయిల్స్ ఆర్ ఇన్వాలిడ్ అని చెప్పేసి చూపిస్తుంది. కాబట్టి కరెక్ట్ మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయాలి. తర్వాత వారి యొక్క ఫస్ట్ నేము, లాస్ట్ నేము, ఈమెయిల్ ఐడి, డేట్ ఆఫ్ బర్త్, సెలెక్ట్ ఏ సీక్రెట్ క్వశ్చన్ అని చెప్పేసి ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. వాటిలో క్వశ్చన్ సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ అట్లాగే ఆ క్వశ్చన్కి ఆన్సర్ కూడా ఏదైతే సీక్రెట్ క్వశ్చన్ సెలెక్ట్ చేసుకున్నామో దానికి ఆన్సర్ కూడా ఎంటర్ చేయాలి. నెక్స్ట్ లాస్ట్ వచ్చేసరికి న్యూ పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్. మొదటిసారి రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నాం కాబట్టి యాప్లో లాగిన్ అవ్వడానికి మొబైల్ నెంబర్ ఏమో యూజర్ ఐడి గాను, పాస్వర్డ్ ఇప్పుడు మనం వారి యొక్క రిజిస్ట్రేషన్కి సంబంధించి పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. పాస్వర్డ్ క్రియేట్ చేసి దాన్ని కన్ఫర్మ్ చేసి సెండ్ ఓటీపీ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేయగానే ఈ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేయగానే రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ అని మనకి ఒక నోటిఫికేషన్ రావడం జరుగుతుంది అనమాట. సో దాంతో ఎస్ఎంసి చైర్పర్సన్ యొక్క రిజిస్ట్రేషన్ స్కూల్ అటెండెన్స్ యాప్లో కంప్లీట్ అయినట్టు. అయితే ఈరోజు ఓటీపీలు రావడం కొంచెం టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఓటీపీలు అయితే రావట్లేదు. ఐటీ సెల్ వాళ్ళు ఈ యొక్క ప్రాబ్లమ్ని రిజాల్వ్ చేయడం జరుగుతుంది. త్వరలోనే ఈ ప్రాబ్లం కూడా మనకు రిజాల్వ్ అవుతుంది. ఇలా రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఇప్పుడు యూజర్ ఐడిగానేమో వారి యొక్క మొబైల్ నెంబర్ని, పాస్వర్డ్గా ఇప్పుడు సెట్ చేసుకున్నటువంటి పాస్వర్డ్ని ఎంటర్ చేసి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఈ ప్రెజెంట్ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ వీటికి సంబంధించి మనం ఇన్వైటీస్ వీటి మొత్తం ప్రాసెస్ మొత్తాన్ని కూడా ఎస్ఎంసీ చైర్పర్సన్ వారి యొక్క లాగిన్లో చేయొచ్చు. అట్ ద సేమ్ టైం స్కూల్ అటెండెన్స్ యాప్ ఈ లాగిన్లో కూడా, అంటే మన డైస్ కోడ్తో లాగిన్ అయ్యేటటువంటి ఆ లాగిన్ క్రెడెన్షియల్స్ ద్వారా కూడా మనం చేయొచ్చు అనమాట. కాబట్టి వారి లాగిన్లో అయినా చేయొచ్చు, దీంట్లోనే చేయొచ్చు. రెండిట్లో ఏది చేసినా సరే మనకు ఒకటే. మన లాగిన్ వచ్చేసరికి స్కూల్ అటెండెన్స్ యాప్ ఓపెన్ చేసి ముందుగా మన స్కూల్ యొక్క డైస్ కోడ్ ఎంటర్ చేసి స్కూల్ అటెండెన్స్ యాప్ డైస్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత అటెండెన్స్ యాప్కి పెట్టుకున్నటువంటి పాస్వర్డ్ని ఎంటర్ చేసి క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత మనకి హోమ్ స్క్రీన్ ఇలా కనబడుతుంది. ఇక్కడ కొత్తగా మనకి పీటీఎం అని చెప్పేసి పేరెంట్ టీచర్స్ మీటింగ్కి సంబంధించి కొత్తగా ఒక టైల్ అనేది ఇన్సర్ట్ చేయడం జరిగింది. దాని మీద ప్రెస్ చేస్తే మనకు రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి పీటీఎం ఇన్వైటీస్, కండక్ట్ పీటీఎం అని చెప్పేసి. ముందు ఫస్ట్ ఇది పీటీఎం ఇన్వైటీస్ గురించి ఒకసారి చూద్దాం. దీని మీద ప్రెస్ చేయగానే క్లిక్ ఆన్ స్టూడెంట్ సింక్రనైజ్ డేటా అంటుంది. ముందు అది ఒకసారి డేటా సింక్ చేయాలి. డేటాను సింక్ చేసిన తర్వాత పీటీఎం ఇన్వైటీస్ దీని మీద ఒకసారి మనం ప్రెస్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. పీటీఎం ఇన్వైటీస్ అని చెప్పేసి
మనకి ఇలా ఓపెన్ అవుతుంది. ఇందులో వచ్చేసరికి ఫస్ట్ వన్ తల్లిదండ్రులు, ఎస్ఎంసీ సభ్యులు, ఉపాధ్యాయులందరూ. ఆల్రెడీ ఈ 3 కూడా తల్లిదండ్రులు, ఎస్ఎంసీ సభ్యులు, ఉపాధ్యాయులందరూ కూడా మనం ఇంతకుముందు డేటా ఆల్రెడీ ఫీడ్ చేసిందనమాట. ఎస్ఎంసీ సభ్యులు ఇక్కడ డేటాని వీక్షించండి అనే దాని మీద ప్రెస్ చేస్తే ఇంతకుముందు మన ఎస్ఎంసీ రిజిస్ట్రేషన్లో మనం రిజిస్ట్రేషన్ చేసినటువంటి ఎస్ఎంసీ సభ్యుల లిస్ట్ మొత్తం కూడా కనబడుతుంది అనమాట. అట్లాగే ఉపాధ్యాయులు దాని మీద క్లిక్ చేస్తే మన స్కూల్లో ఉన్న టీచర్స్ అందరూ కూడా. సో ఇప్పుడు మనం కొత్తగా ఇన్వైట్ చేయాల్సింది పేరెంట్ టీచర్ మీటింగ్ వచ్చేసరికి ఫోర్త్ వన్ ఇతరులకు ఆహ్వానము. ఇంకా పైన మెన్షన్ చేసిన వాళ్ళు కాకుండా ఇంకా వేరే వాళ్ళకి ఎవరైనా సరే మనం ఆహ్వానించాలి అంటే ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది. ఈ ప్లస్ సింబల్ మీద ప్రెస్ చేస్తే దీంట్లో ఫస్ట్ వచ్చేసరికి ఎవరినైతే ఆహ్వానం మనం ఇన్వైట్ చేస్తున్నామో వారి యొక్క పేరు ఎంటర్ చేయాలి. ఎంచుకోండి అని చెప్పేసి ఇక్కడ సెలెక్ట్ అనే ఆప్షన్ ఉంది. దీని మీద ప్రెస్ చేస్తే మనం ఇన్వైట్ చేస్తున్న వాళ్ళు దాతలు అయితేనేమో దాతలు అని చెప్పేసి ఫస్ట్ దాన్ని, ఓల్డ్ స్టూడెంట్స్ అయితేనేమో పూర్వ విద్యార్థులు సెకండ్ ఆప్షన్ని, ఇంకా అధికారులు అయితేనేమో అధికారులు థర్డ్ ఆప్షన్ని, ఈ 3 కాకుండా వేరే వాళ్ళు ఇతరులు అయితేనేమో 4వ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుంటాం. మనం సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ వారి యొక్క హోదా, ఆ యొక్క డిజిగ్నేషన్ని ఇక్కడ మనం టైప్ చేస్తాము. నెక్స్ట్ వారి యొక్క అడ్రస్ని ఇక్కడ టైప్ చేస్తాము. తర్వాత ఫోన్ నెంబర్, వారి యొక్క ఫోన్ నెంబర్ని ఇక్కడ టైప్ చేసి కింద సేవ్ అనే ఆప్షన్ ఉంది. ఈ సేవ్ అనే ఆప్షన్ ప్రెస్ చేయడం ద్వారా ఈ యొక్క డీటెయిల్స్ అనేవి మనకి సేవ్ అవుతాయి. దీంతో ఇతరులకు ఆహ్వానానికి సంబంధించి అంటే పీటీఎంకి సంబంధించి ఇన్వైటీస్కి సంబంధించి ప్రాసెస్ అనేది మనకి కంప్లీట్ అవుతుంది. అట్లాగే దీనికి సంబంధించి కొన్ని గైడ్లైన్స్ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ ఎంటీఎం అనే దాని మీద ప్రెస్ చేస్తే మనకు ఒక పీడిఎఫ్ ఉంది. దాన్ని కూడా ఒకసారి రెఫర్ చేసుకోవచ్చు మనం. ఇక్కడ మినిట్ టు మినిట్ మనకి అంటే ప్రోగ్రామ్ షెడ్యూల్కి సంబంధించి ఎజెండా అంశాలు మొత్తం కూడా మనకి ఇక్కడ ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ తర్వాత పీటీఎం ఇన్వైటీస్ అయిపోయిన తర్వాత కండక్ట్ పీటీఎంని కండక్ట్ చేయడానికి సంబంధించి దాని మీద క్లిక్ చేస్తే కండక్ట్ పీటీఎం ఎస్ ఆర్ నో, ఎస్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. ఒకవేళ నో అని కనుక సెలెక్ట్ చేసుకుంటే దానికి రీజన్ అనేది మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మెగా తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించారు అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. నిర్వహించబడలేదు అంటే దానికి రీజన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇందాక మనం చెప్పినట్టు కారణాలు అని చెప్పేసి. సో నిర్వహించారు, సో అందరూ ఖచ్చితంగా నిర్వహించాలి కాబట్టి నిర్వహించారు. మీటింగ్ జరుగు తేదీ, ఆ జరుగు తేదీని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఆ రోజు ఇది మనకి ఇంకా ఆ రోజు రాలేదు కాబట్టి మనకు చూపించట్లేదు. నెక్స్ట్ తర్వాత ప్రారంభ సమయం, మీటింగ్ ప్రారంభ సమయం ఫస్ట్ మనకు ఇక్కడ అవర్స్ ఉన్నాయి. సో అవర్స్ కాబట్టి మనం అవర్స్ని సెట్ చేసుకోవాలి. అవర్స్ని సెలెక్ట్ చేసుకొని మనం టైం సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అట్లాగే మినిట్స్ని సెలెక్ట్ చేసుకొని టైం సెట్ చేసుకోవచ్చు. తర్వాత ఏఎం పిఎం కూడా ఉంది. ఆ విధంగా టైం అనేది సెట్ అవుతుంది. నెక్స్ట్ ముగింపు సమయం, సేమ్ ముగింపు సమయం కూడా అంతే. ఇక్కడ సేమ్ ఇలా దీని ప్రకారం మనం టైం సెట్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసరికి తల్లిదండ్రులు సంరక్షకుల హాజరు, ఇక్కడి నుంచి కూడా మనం పేరెంట్స్ మీటింగ్కి అటెండ్ అయినటువంటి పేరెంట్స్ యొక్క నెంబర్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. 3వ తరగతి హాజరైన తల్లులు ఆరు సంరక్షకులు, ఇక్కడ తల్లులు లేదా గార్డియన్స్ అంటే ఓన్లీ జస్ట్ మదర్స్ మాత్రం ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి హాజరైనటువంటి ఫాదర్స్ మాత్రం ఎంటర్ చేయాలి. సేమ్ అట్లాగా ప్రతి క్లాసులో కూడా సపరేట్గా మదర్స్ అయితేనేమో ఇక్కడ, ఫాదర్స్ అయితేనేమో ఇక్కడ, అట్లా ప్రతి క్లాస్కి కూడా మన స్కూల్లో ఉన్నటువంటి ప్రైమరీ స్కూల్లో అయితే 5th వరకు, అట్లాగే యూపీ స్కూల్లో అయితే 8th వరకు, అట్లా మన స్కూల్లో ఉన్నటువంటి హయ్యెస్ట్ క్లాస్కి ప్రతి క్లాస్కి కూడా మనం మదర్సు నెక్స్ట్ అట్లాగే ఫాదర్స్ విడివిడిగా ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఆటోమేటిక్గా మన స్కూల్లో ఉన్నటువంటి స్టాఫ్ నెంబర్ అనేది ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. నెక్స్ట్ అట్లాగే ఎస్ఎంసీ సభ్యుల హాజరు, ఇక్కడ మనకు ఉన్నటువంటి ఎస్ఎంసీ సభ్యులు ఎంతమంది అటెండ్ అయ్యారు, అందరూ అటెండ్ అయితే సెలెక్ట్ అవ్వాలని చెప్పేసి కింద కన్ఫర్మ్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది. ఈ కన్ఫర్మ్ అనే ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే వాళ్ళందరూ అటెండ్ అయినట్టుగా మనం చూపించవచ్చు. నెక్స్ట్ అధికారుల వివరాలు,
అధికారులు అనే వాళ్ళని మనం ఇందాకడ పీటీఎం ఇన్వైటీస్లో మనం ఎవరినైతే యాడ్ చేస్తామో ఆ యాడ్ చేసిన వాళ్ళు ఇక్కడ కనపడతారనమాట. ఎవరైనా అధికారులు అనే దాని కింద యాడ్ చేస్తే కనుక వాళ్ళు ఇక్కడ కనపడతారు. అప్పుడు వాళ్ళని ఆహ్వానించాము, వాళ్ళు వస్తే కనుక సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ అట్లాగే పూర్వ విద్యార్థులు సేమ్ ఇందాకడ మనం ఇన్వైట్ చేసిన వాళ్ళలో పూర్వ విద్యార్థుల కేటగిరీ కింద ఎవరైనా ఆల్రెడీ యాడ్ చేసి ఉంటే ఆ యాడ్ చేసినటువంటి నేమ్స్ ఇక్కడ మనకి రిఫ్లెక్ట్ అవుతాయి. దాన్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం. సేమ్ దాతలు కూడా అక్కడ ఏమైనా యాడ్ చేస్తుంటే ఆ నేమ్స్ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి. వాళ్ళు ఆ రోజు ఫంక్షన్కి అటెండ్ అయితే మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఇలా కాకుండా ఇంకా ఎవరైనా పైన 3 కేటగిరీలకి కాకుండా వేరే ఎవరైనా ఇతర ఆహ్వానితులు ఎవరైనా ఉంటే వారి యొక్క హాజరు వివరాలను ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి అలాంటి వాళ్ళు ఇతరులు పైన చెప్పుకున్నటువంటి వాళ్ళు స్టూడెంట్స్, దాతలు, అధికారులు కాకుండా ఇతరులు ఎంతమంది అయితే హాజరయ్యారో వారి యొక్క సంఖ్యను ఆ ఫిగర్ని ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. నెక్స్ట్ తర్వాత ఆహ్వానితులు అంటే వచ్చిన వాళ్ళ యొక్క సలహాలు, సూచనలు, అభినందన, ఆరోపణలు, అభిప్రాయాలు ఏమైనా ఉంటే వాటిని నమోదు చేయడానికి మనకి ఇక్కడ యాడ్ అని చెప్పేసి ప్లస్ ఒక సింబల్ ఇచ్చారు. దీని మీద ప్రెస్ చేస్తే అలా సలహాలు, సూచనలు, ఆరోపణలు, అభినందనలు, అభిప్రాయాలు చెప్పిన వాళ్ళు వారి యొక్క పేరు ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసరికి అలా ఇచ్చింది ఎవరు, వచ్చినటువంటి పేరెంట్సా, ఎస్ఎంసి సభ్యుల, నెక్స్ట్ డోనర్సా, ఓల్డ్ స్టూడెంట్సా, ఆఫీసర్సా, ఇతరుల, ఆ ఇచ్చినటువంటి సలహాలు ఇచ్చిన వాళ్ళ కేటగిరీని సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి వారి యొక్క హోదాని ఇక్కడ ఎంటర్ చేస్తాము. తర్వాత వచ్చేసరికి వారి యొక్క అడ్రస్ని, వారి యొక్క మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేస్తాము. నెక్స్ట్ వాళ్ళు ఏదైతే సలహా, సూచన లేదా అభినందన లేదా ఆరోపణ చేశారో వారు చెప్పినట్టు యాజ్ ఇట్ ఈజ్గా ఇక్కడ ఎంటర్ చేసి మనం దాన్ని యాడ్ చేయడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ ఇవన్నీ కూడా మనకి అన్నీ కూడా మ్యాండేటరీ ఫీల్డ్. ఒకసారి గమనిస్తే అన్నీ కూడా స్టార్ మార్క్ ఉన్నాయి. ప్రతిదాన్ని కూడా ఖచ్చితంగా మనం సబ్మిట్ చేసి తీరాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ మెగా పేరెంట్స్ మీటింగ్కి సంబంధించి ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి ఫొటోస్ని మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫొటోస్ వచ్చేసరికి మనకి మొత్తం 6 ఫోటోలు అంటే 6 రకాల కార్యక్రమాలకు సంబంధించి స్టెప్స్ వైజ్గా ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ స్కూల్కి పేరెంట్స్ని ఆహ్వానిస్తున్నటువంటి ఒక ఇమేజ్ని ఇక్కడ అప్లోడ్ చేయాలన్నమాట. అంటే ఫస్ట్ లోపలికి పేరెంట్స్ వస్తున్నప్పుడు వాళ్ళని ఆహ్వానిస్తున్నటువంటి ఇమేజెస్, ఇన్విటేషన్ కమిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్పుడు తీసినటువంటి ఫొటోస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఇక్కడ అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ తర్వాత క్లాస్ రూమ్లో టీచర్స్కి, నెక్స్ట్ అట్లాగే పేరెంట్స్కి మధ్య జరుగుతున్నటువంటి స్టూడెంట్స్ యొక్క డెవలప్మెంట్, వాళ్ళ యొక్క గ్రోత్ మీద జరుగుతున్నటువంటి చర్చకు సంబంధించి పరస్పర చర్చలకు సంబంధించిన ఫోటోని ఇక్కడ యాడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ తర్వాత క్లాస్ రూమ్లో కార్యక్రమం కంప్లీట్ అయిపోయిన తర్వాత పేరెంట్స్ టీచర్ మీటింగ్కి సంబంధించి వేదికపై పేరెంట్స్ మాట్లాడుతున్నటువంటి అంటే వారి యొక్క ఒపీనియన్స్ చెప్తున్నటువంటి ఫోటోని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది, ఇక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఆ తర్వాత ఈ సమావేశపు ఎస్ఎంసి అంటే స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ వాళ్ళు, హెచ్ఎం, తల్లిదండ్రులు వీళ్ళందరూ కలిసి దిగినటువంటి ఒక గ్రూప్ ఫోటోని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ప్రోగ్రాంలో ఆ రోజు మనం కండక్ట్ చేసినటువంటి అంటే స్టూడెంట్స్ పెర్ఫామ్ చేసినటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటలు, అట్లాగే విన్నర్స్ ఎవరైతే ఉన్నారో వారికి బహుమతులు ఇచ్చినప్పుడు ఆ ఫోటో ఇక్కడ మనం సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ తర్వాత ఆ రోజు మన స్కూల్కి విజిట్ చేసినటువంటి పీటీఎం మీటింగ్కి విజిట్ చేసినటువంటి పేరెంట్స్కి మనం మన స్కూల్లో కల్పించినటువంటి డొక్కా సీతమ్మ మధ్యాహ్నం బడి భోజనం ఆ రోజు అందరికీ కూడా మనం మన స్కూల్లో వచ్చినటువంటి పేరెంట్స్ అందరికీ కూడా ఈ భోజనం ఏర్పాటు చేయబోతున్నాము. వాళ్ళు భోజనం చేస్తున్నటువంటి ఫోటో ఇక్కడ మనం సబ్మిట్ చేయాలన్నమాట. సో ఫోటో సబ్మిట్ చేయడానికి ఇక్కడ సింబల్ ఉంది, దాని మీద ప్రెస్ చేయగానే సెలెక్ట్ ఇమేజ్ అని చెప్పేసి చూస్ అన్ ఆప్షన్ అని చెప్పేసి వస్తాయి. గ్యాలరీ, కెమెరా అంటే ఆన్ స్పాట్లో ఫోటో తీసుకోవడానికి కెమెరా అనే ఆప్షన్ ఉపయోగిస్తాము. అలా కాకుండా గ్యాలరీ అంటే ఆల్రెడీ పైన మనం చెప్పుకున్నటువంటి 6 రకాల అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక్కొక్క దాన్ని మనం ఫోటో తీసేసి దాన్ని మన ఫోన్లో స్టోర్ చేసుకుని ఆల్రెడీ సేవ్ చేసుకున్నటువంటి వాటిని గ్యాలరీ మీద క్లిక్ చేయగానే ఫోటో గ్యాలరీ ఓపెన్ అవుతుంది. ఆల్రెడీ ఇంతకుముందే మనం సేవ్ చేసుకున్న ఫొటోస్ అన్నీ కూడా డిస్ప్లే అవుతాయి. కన్సర్న్ థీమ్కి సంబంధించిన ఫోటోని సెలెక్ట్ చేసుకుని మనం సబ్మిట్ చేయొచ్చు. ఈ విధంగా పేరెంట్స్ మీటింగ్కి సంబంధించి అంటే మెగా పేరెంట్స్ మీటింగ్కి సంబంధించి మన స్కూల్లో కండక్ట్ చేసినటువంటి కార్యక్రమాలు వాటి యొక్క థీమ్ ప్రకారం ప్రతి ఫోటోను కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా ఎస్ఎంసి చైర్మన్స్, ఎస్ఎంసి
ఈ విధంగా స్కూల్ అటెండెన్స్ యాప్లో ఎస్ఎంసీ చైర్పర్సన్ యొక్క రిజిస్ట్రేషను, అట్లాగే పీటీఎం ఇన్వైటీస్ని ఆహ్వానించడము, నెక్స్ట్ ఆ రోజున పీటీఎం కండక్ట్ చేసినటువంటి రకరకాలైనటువంటి స్టేజెస్, వాటి యొక్క ఫొటోస్, వాటి యొక్క ఫీడ్బ్యాక్ని మనం స్కూల్ అటెండెన్స్ యాప్లో ఈ విధంగా సబ్మిట్ చేయాలి.